ఆ రోజు ఎన్నికలప్పుడు జరిగేటప్పుడు కూడా నా మీద కూడా ఇదంతా కూడా నా మీద కూడా అడిగినారు. అన్న ఏం చేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఇంట్లోకి పోతా ఉన్నాడు, ఇంట్లో ప్రతి మనిషిని కూడా నా చిన్నపిల్లలు కనబడితే నీకు 10,000 అంటాడు, నా చిన్నపిల్లలు నీకు 10,000 అంటాడు, నా చిన్నపిల్లలు నీకు 15,000 అంటా ఉన్నాడు, అక్క కనిపిస్తే నీకు 18,000 అంటాడు, నీకు 18,000 అంటాడు, నీకు 18,000 అంటాడు, ఆ పెద్దమ్మ కనపడిందనంటే ఇంట్లో నీకు 48,000 అంటాడు, నీకు 48,000 అంటున్నాడు. ఇంట్లో నుంచి ఇంకా నిరంజన్ తక్కువ వయసు కావాలి, ఇంకా ఏమన్నా చిన్నపిల్లడు ఎవరో కనపడిందంటే నీకు 36,000 అంటాడు, బడుల కండువా వేసుకొని బయటకు వచ్చినట్టే నీకు 20,000 అంటా ఉన్నాడు. ఈ మాదిరిగా ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టడం లేదన్నా, ఎవరు కనపడినా ఇక్కడ 15,000 నుంచి మొదలు పెడితే 15,000, 15,000, 15,000, 18,000, 18,000, 18,000, 45,000, 45,000, 46,000, 36,000, 20,000, 20,000 ఏంటన్నారని చెప్పి చాలా మంది నా దగ్గరికి వచ్చి మనం కూడా చెప్తా ఉంటాం, మనం కూడా చెప్పకపోతే కానీ మనకు ఇబ్బంది అయ్యేట్టుగా ఉంటున్నాం అని చెప్పి చాలా మంది నాకు చెప్పింది. అయితే నేనేం చేస్తున్నాను, అబద్ధం ఆడినామనంటే రేపు పొద్దున ఇదే జగన్ అబద్ధం ఆడి మేము ముందుకు మేము ఎంత వచ్చినామంటే మీరు నన్ను నమ్మి నా కోసం మీరు క్యాంపెయిన్ చేసి రేపు పొద్దున మళ్ళీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మన మేనిఫెస్టోలో చెప్పినాము, ఆ మేనిఫెస్టోలో మనం చెప్పింది చేయలేకపోయినాము, అబద్ధాలు మనం అధికారంలోకి వచ్చినాము అన్న మాట వాస్తవమే అయితే మీకు ఆ గౌరవం ఉంటుందా? ప్రజలకి గౌరవం ఉంటుందా? ఆ గౌరవం మీకు ఉండదు, మాట ఇచ్చి తప్పితే నాకు ఆ గౌరవం ఉండదు అని చెప్పి నా నోట్ల నుంచి ఆ రోజు అబద్ధాలు కావాలి. ఆ రోజు నేనేం చేసిన మొత్తం ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర బడ్జెట్ ఇది, ఇందులో ఇది చేయగలుగుతాము, మన ప్రభుత్వం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఇవన్నీ మనం చెప్పినాము, దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తకుట్టలో వేసే సాంప్రదాయాన్ని మార్చింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మన ప్రభుత్వం మాత్రమే మార్చింది. మన ప్రభుత్వం మేనిఫెస్టోకు వాల్యూ లేదు, మేనిఫెస్టోకు గౌరవం లేదు, చెత్తకుట్టలో వేసే డాక్యుమెంట్ నుంచి ఎన్నికలకు ప్రజలు రంగురంగుల